హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మేము ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలం వస్తుందని మేమైతే చల్లగా ఉండాలని ఈ పుచ్చ పండ్లు అయితే మేము తిండి పొడి పెట్టుకుంటాను. మనిషికి ఒకటి, ఇది 2 కిలోన్నర ఉన్నది. ఒకటి 2 కిలోన్నర పుచ్చ పండు అయితే మనిషికి ఒకటి మేము తీసుకుంటాం. లత చెప్పాలి, 2 కిలోన్నర పుచ్చ పండు అయితే ఎవ్వరు మిగిలియకుండా తినాలి. ఇంత పెద్ద పుచ్చ పండు ఎప్పుడు తినడం అవుతుందో నేను తినాలి. రెడ్ అయితే ఉండద్దు, ఆ తొక్కలు కడిగేస్తావు కదా, తొక్కలు కడిగేసేటప్పుడు రెడ్ అయితే ఉండదు. అంటే తొక్కలు రెడ్ ఉండకుండా తినాలి. రెడ్ ఉండకుండా తొక్కలు పడేసి తినాలి. మనం సగం రెడ్ విడిచిపెట్టి నువ్వు నిన్న అంటే ఎట్లా? చాలా రోజుల తర్వాత మేము ముందుకైతే మళ్ళీ తిండి పుడుతూ వస్తున్నాం. మేము తినడమే ఆలస్యం. 1 2 3 స్టార్ట్. వాయో, నాకు పోయిన పోయేస్తలేదు. మా ఆయన టకటక కొత్తాడు దేవుడా. ఏమనిపిద్దాము? కడుపులో అయితే చల్లగా ఉన్నది. ఎలా అనిపిద్దామా? నాకైతే కడుపు రెండినట్టు అనిపిస్తాను. ఏముందిలే తిండిపోటీ అని అనుకుంటారు. కూర్చున్న తర్వాత చెప్తాను తిండిపోటీ ఏంటిది అనేది, ఎట్లా అనేది, తింటే ఎట్లుంటుంది అనేది. తింటే కడుపు నిండుతుంది. మా ఆయన అయితే ఉమ్ముతా అంటే మొత్తం. నువ్వు తింటున్నావా? అవి 3 ఉన్నాయి. నీ ఎక్కువలేవా? రెడ్ అయితే ఉండదని మనం చెప్తాం. కొంచెం రెడ్ ఉంటే ఏమవుతుంది, మొత్తం ఉంటలేదు. ఇది పోటీ అనుకున్నట్టు ఉండాలి, నీ ఇష్టం అని కాదు. ఒక జడ్మెంట్ చెప్పినా ఉంటే దాన్ని ఫాలో కావాలి. ఇంత పెద్ద తినదని అనుకున్నావా, తింటున్నాను అనుకున్నావు? ఇది ఇంకా పెద్దగా ఉన్నాయి. నేనైతే మొదటిసారి 2 కిలోలు తినడం ఫస్ట్ టైం తింటాను. ఈ 2 కిలోలు తెచ్చిర్రో, ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా 1-2 తెచ్చుకుంటారు, మంచిగా 4 ఒక్కరు తింటారు. ఇదంతా కాదు, మెల్ల ఏళ్ళు కోసుకునేవు. ఏం కోసుకోవాలి, ఏళ్ళు కోసుకున్నా కానీ ఏమున్నది, అక్కడ అయిపోతాను. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఎండాకాలం మాత్రం పుచ్చపండ్లు తినండి, మంచిగా అనిపిస్తాను. 1 లీటర్ నీళ్ళు అయినా అనిపిస్తాను. మొత్తం తిండే వాసు అండేవా రివర్స్
మొత్తం తినకపోతే తినకు తినేవాళ్ళని తిను అంటారా బాబు ఏమన్నా ఎవరంటారు నేను తింటా అంటాను చూడు ఫ్రెండ్స్ మా ఆయన చూడు మంచిగా కొత్తాడు తింటాడు ఇదే పని పోటీ ఉన్నది బట్టలు అయితే నాన్నదాన్ని మాకు ఇంకా పాయింట్ అయితే వివచ్చంగా నాన్నదాన్ని అయిపోయిందో మూతికి మంచిగా పూసుకుంటావే కానీ తినేటప్పుడు మూతి పూసుకున్నావా ముక్కు పూసుకున్నావా చూడద్దు చూడద్దు తిన్నది ఒకటి లెక్క బయటకు వస్తాను ఒకటి పెట్టాను అదే పక్కే నువ్వు కాకుండా అయిపోయా నీకు కాకపోతే ఏం తీయరాదు ఓడిపోయినాడు ఒప్పుకో లేదు తిను ఇంకా గెలువు సగం పక్క నుంచి నేనే గెలిచాను రెండు కిలోన్నర తినకపోతే ఏదో పావు కిలో అన్నాడు చెప్తాండి ఇది 2 కిలోన్నర అంటే అమ్మో ఇది ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు అసలు చిన్న పెట్టుకోవాలి ఎక్కువ అవుతుంది హెవీ ఫుడ్ ఏం లేదు తినచ్చు ఇది నీకు ఇదే ఇంకా తీయ మంచిగా రెడ్గా ఉన్నది లోపల కానీ కదా ఇది బాగా రెడ్ ఉన్నట్టు అనిపిస్తుంది యాపి కొయ్యకు చాలు వాము నా వల్ల కాదు ఇక తినుడు నీ వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది ఇక అమ్మో ఓడిపోయినావా ఓడిపోయినావా అంటే ఏమున్నది అయిపోయింది ఇంకేమున్నది చూడండి ఫ్రెండ్స్ నేను సగంలో మళ్ళీ కొంచెం సగానికి తక్కువ కోసిన మళ్ళీ అదైతే సగం కోసింది మళ్ళీ ఆ సగంలో ఇంకా ప్లేట్ ఉంది ప్లేట్లు ప్రక్కలున్నాయి నా దాదాపు ఇది అయిపోతే ఒక 60-70% అయిపోయినట్టు 60% అయిపోయినట్టు మొత్తం తినే తగ్గుతా నేను మరి ఎంత ఓడిపోతావు నువ్వు మళ్ళీ అతది సరే ఇది పక్క పెట్టినాను ఇప్పుడు తింటలేదు కదా పక్క పెట్టినా కూడా నేను తినడం అప్పుడు తోటి నువ్వు ఆపాలి ఆపినా సరే ఈ 2 వక్కలు దీని అనుకుందాం నాది దీని అనుకున్నా కూడా సగం వక్కలు మళ్ళీ సగం అయితే అయిందా అంటే నాది 60% అయింది నీ సగం ఉన్నది ఇక్కడ ఇంకుంది అంటే లతది 60% ఉన్నది నాది 60% ముడిచింది అట్లయినా 20%లో ముందున్నా కదా ఏం తినకుంటుండి ఇవి తింటా అన్నానని తింటే కొంచెం గెలుతవచ్చు అని అనుకుంటే ఏం తినకుండా ఉన్నా ఏదైనా ఫుడ్డే కదా వాటర్ అయినా ఫుడ్డే అమ్మో ఏదైనా ఫుడ్డే కదా తినలేకపోతాను నేను తింటా ఈజీగా తింటా నేను చెప్తాను మొత్తం తినదాకా కూర్చోవాలి అయితే కూర్చుంటా అంటే తింటా నువ్వు ఓడిపోయినా చెప్పు నువ్వు మొత్తం తినదాకా కూర్చుంటా అవసరం లేదు కానీ ఓడిపోయినా కానీ ఇంకా మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇగో మళ్ళా ప్రతి ఒక్క దానికి రెడ్ ఉన్నది నా చూడండి కొంచెం ఉన్నది నేను కూడా తక్కువ ప్రతి ఒక్క దాన్ని ఎంత ఉన్నదా మీరు చూడండి ఎవరు తక్కువ రెడ్ ఉన్నది చూడండి అది తక్కువ ఉన్నది నీ వక్కలు లేవు నా వక్కలు గిన్నె ఉంది లత నీ పెద్దగా కోసుకున్నా టక్కడక్క తిన్నావు చిన్న వక్కలు 10 కోసినావు కదా దీనికి తెలియదు ఇలా 2 వక్కలు చేసుకుంటే నోటికి మంచిగా తినస్తుంది నువ్వు పెద్దగా పోకుండా తింటారు దీని లెక్క ఇట్లా తింటుంది అన్నట్టు చిన్న వక్క అయితే తినస్తుంది చూసిగా ఫ్రెండ్స్ మా నేను తింటా అంటే కూడా తినకు ఆపి అంటది నేను మొత్తం తింటా అంటే కూడా తినలేదు ఇక నాకు చాలా ఇష్టం మరి అదే తినట్టు సరే ఇప్పటికైనా నీ సగం తిని నువ్వు గెలువు నేను మొత్తం తినగలుగుతా సరే ఓకేనా లత అయితే ఓడిపోయింది
ఇక నన్ను తినకంటుంది, లత తిననంటుంది. ఇక తింటలేదు తిననిస్తుంది కాబట్టి నేనైతే గెలిచిన. నేను తినడానికి రెడీ ఉన్నా, నేనైతే మళ్ళీ తినలేదు అయితే లత. నేను ఇప్పటికి తింటాను, కూర్చో తింటా. ఇక అయితే అయిపోయినాక తింటావు మరి తిను. కూర్చుంటే అంటే తింటా. నేను కూర్చుంటా తిను, నువ్వు తిను. ఇవి అక్కడ కలిసానికి అంతేనా? తినాలి కష్టం. ఒక్క గింజ కింద పడతలేదు, అల్లలేదు. ఎక్కడ ఉన్నది గింజలు అల్లవి? మింగుతానా? అవి కూడా మిగుతా అన్నాడు గింజల్ని. కొన్ని ఉంచుతానా, కొన్ని మింగుతానా. తప్పదు అల్పదల్ప పోతానే ఉంటాయి లోపలికి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయన గింజలు కూడా తింటారు. కోటి గంట ఉంటున్నది. అరే ఎవరు కొనుక్కొస్తారు, ఎన్నైనా పెరుగుతాయి చెట్లు. అది గింజలు మింగుతే, అది గింజలు మింగుతే ఒక్క గింజ అన్న ఒక చెట్టు అన్న మొలవకూడదా? కడుపులో మొలవది. భూమి మీద పడ్డదేమో వస్తాయి. రేపు పడదా భూమి మీద? రేపు భూమి మీద పడుతుంది కదా. రెడ్డి ఉన్నది అది వద్దు. పోటీలో నువ్వే విన్ అవుతానని చెప్తాను. నాకు ఇచ్చి ఎట్లయినా విన్ అవుతానని చెప్తాను. ఇవ్వకుండా విన్ అవుతావా? నేను ఆపేసిన వాడు నేను కూడా ఆపేసిన. నేను ఆపేస్తున్నాను, నువ్వు ఆపేస్తాను అన్నట్ట. ఆపేసి మొత్తం తింటా నేను. ఎందుకంటే 2 కిలోలు అన్నట్టు తింటున్నా లేదనేది వాళ్ళు చూడాలని, వాళ్ళ కోసమే తింటాను ఓడిపోయినా కూడా. మంచి కామెంట్లు అయితే పెట్టుర్లి, బ్యాడ్ కామెంట్లు అయితే అసలు పెట్టకండి. ఇంకా బాగా రోజులకు ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో నాకు పని అసలే తీయట్లేదు వీడియో చేయడానికి. అదే కొంచెం ఎంకరేజ్ చేయండి. మేమైతే టిఫిన్ సెంటర్ పెట్టాం కదా, పొద్దున సాయంత్రం మిర్చి బజ్జీ, తర్వాత పొద్దున టిఫిన్స్ పెట్టినాం కాబట్టి టైం తీరతలేదు. కానీ ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాం. యూట్యూబే నా ప్రపంచం. యూట్యూబ్లో వీడియోలు ఖచ్చితంగా ప్రతిసారి రోజు చేస్తూనే ఉంటాం. కొంచెం చూడండి వీడియోలు. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మీ ముందుకు వస్తాం, తీస్తాం ఎక్కువ వీడియోలు కూడా. తినాలని మొత్తం తినగా వాళ్ళు చూడాలని తింటాను. తినగలగరా అనేది దానికోసమే. నాదైతే సగం ఇట్నే ఉన్నది, సగం ఇట్లే అంతే. దీన్ని చూడగానే బేవత్తుంది నాకు. 1 కిలో తింటావు, నేను 2 కిలోలు తింటాను. 3 కిలోల దాకా తినచ్చు. ఇది 2 కిలోలకి ఎక్కువ ఉన్నది. అంటే 1-2 కిలోలన్నా ఎక్కువ ఉన్నది. వామ్మో, జోకుతా ఇప్పుడు నేను పొరపాటు చేసిన. వాళ్ళ ముందు జోకితే జోకు తింటా. కిలోకి 25 రూపాయలు ఫ్రెండ్స్. అవును, కిలోకి 25 రూపాయలు. 2 కిలోన్నరకి ఎక్కువ ఉన్నది. మొత్తం తింటాండు చూడండి. గింజలు అయితే ఒక్కడు వదిలిపెడతాడు, గింజలు కూడా ఇస్తాండు కడుపున్నాయి. రేపు మొలకలు మొలవని, చెట్లే మొలవని, ఏమన్నా మొలవని. మొత్తం మీదనైతే దంచుడే దంచిండు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు మా వీడియో ఇందాక చూసినందుకైతే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మరొక వీడియోతో మరి మీ ముందుకైతే వస్తాం. మరి ఏ తిండి పొడితో మీ ముందుకు రావాలనో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ కోరిక మేరకు మేమైతే తిని మీ ముందుకైతే వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.